పూరి, చపాతీలోకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే ఈ కర్రీని టమాటాలు యూజ్ చేయకుండా తక్కువ ఆనియన్స్‌తో చిక్కటి గ్రేవీ వచ్చేలా గరం మసాలాలు కూడా వేయకుండా చేసే ఈ కర్రీని ఏమంటారో లాస్ట్‌లో చెప్తాను. ఈ కర్రీతో చాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేయండి. కుక్కర్‌లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ కర్రీని మనం కాబూలీ శనగలతో చేస్తున్నాము. ఇది నేను ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను. ఇవి ఇలా బాగా నాని ఉండాలి. ఉల్లిపాయలు వేగాక నానబెట్టుకున్న కాబూలీ శనగలను వేసేసి, అలాగే కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని కూడా వేసేసి, కాబూలీ శనగలు ఉడకడానికి సరిపడా వాటర్ పోసి, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి, కుక్కర్ మూత పెట్టి 3, 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయి తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండిన మామిడి ముక్కలు ఉంటే వేసుకోండి. లేదంటే చింతపండు వేయండి. ఎండుమిరపకాయలు, అలాగే పెద్దది ఒకటి నల్ల ఇలాచి కూడా వేయండి. ఈ మసాలాలన్నిటిని కూడా లైట్‌గా వేపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారాక మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. శనగలు కూడా 4 విజిల్స్ వచ్చాయి. ఇవి ఇప్పుడు ఉడికినాయా లేదా చూద్దాము. ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇది చల్లారాలి. చల్లారేలోపు మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాము. కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పొడి చేసి పెట్టుకున్న మసాలాను కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. మిగిలింది మళ్ళీ వేరే కర్రీలోకి వాడుకుంటాను. మసాలా వేశాక ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా కారం కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు నూనెలో మగ్గేలోపు మనం ఆలుగడ్డలను మిక్సీ పట్టుకోవాలి. ఆలుగడ్డలతో పాటు కొన్ని శనగలు కూడా వేసేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని నూనెలో వేగుతున్న మసాలాలో వేసేసి అంతా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకున్న శనగల్ని కూడా వాటర్‌తో సహా పోసేసుకోవాలి. ఇలా శనగలు వేశాక మసాలాలన్నీ శనగలకి పట్టేలాగా ఒకసారి అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను శనగలని కొద్దిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టి గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పూరీలోకి, చపాతీలోకి చిక్కటి గ్రేవీ కలిగిన చిక్కటి చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఎండిన మామిడి ముక్కలు లేకపోతే ఆమ్చూరు పొడి వేసుకోవచ్చు. లేదా ఇక్కడ చివరగా మనం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇందులో ఎలాంటి గరం మసాలాలు వాడము. పూరీలోకి సర్వ్ చేశాను. చాలా బాగుంది. అలాగే ఈవినింగ్ స్నాక్స్‌లోకి చాట్ ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ పిండిలో కొద్దిగా ఓమా, కొద్దిగా నూనె వేసి పిండిని పూరీల పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి. తడిపిన పిండిని చపాతీలాగా చేసి ఇవి వేయించినప్పుడు పూరీలాగా పొంగకుండా ఫోర్క్ తోటి మొత్తం గుచ్చేసుకోవాలి. గుచ్చేసుకొని ఏదైనా కటర్ తోటి రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాపడాలని కాగుతున్న నూనెలో వేసేసి లో ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి. ఈ పాపడాలను ఎర్రగా అయ్యే వరకి 2 వైపులా వేపుకోవాలి. ఎర్రగా అయ్యాక వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. పాపిడి చాట్‌కి ఒక బౌల్ తీసుకొని అందులో శనగల కర్రీ వేసేసి పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా, బూందీ, సేవు మీ దగ్గర ఏదుంటే అది వేసేసుకోండి. వేసేసుకొని చుట్టూ పాపడాలు పెట్టేసి సర్వ్ చేసుకుంటే మనకు పాపిడి చాట్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.